అంతా శాంభవీ మహిమ. ఈ సృష్టిలో దేవీ అంశలేని పదార్థం లేదు, ప్రాణి లేదు. అటువంటి చండికను నవరాత్ర దీక్షతో అర్చిస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సుఖసంతోషాలు వర్ధిల్లుతాయి. ఇసుమంతైనా సందేహం లేదు. పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడుండేవాడు. సత్యసంధుడు, శాంతస్వభావుడు, దగాలు మోసాలు తెలియనివాడు, దానదయా ధర్మశీలుడు, అసూయలేనివాడు. అందరూ ఇతడి గుణగణాలకు మెచ్చి సుశీలుడు అని పిలిచేవారు. గుణాలలో సంపన్నుడే కాని ధనాలలో నిరుపేద. దానికి తోడు అధిక సంతానం. అడవికి వెళ్లి కాయలు పళ్ళు ఏరి సాయంత్రానికి ఇంటికి తెచ్చేవాడు. అందరూ తలా ఒకటి తిని ఇన్ని మంచినీళ్లు తాగి పడుకునేవారు. పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లిచేశాడేగాని అల్లుడూ కూతురూ తన ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి తోడు మనవడొకడు. ఎప్పుడూ ఇల్లంతా కేగల్లుమంటూ ఉండేది.